నెల్లూరు అంటేనే మొదటి నుంచి కాంగ్రెస్ కి తర్వాత కాలంలో వైసీపీకి అచ్చి వచ్చిన జిల్లాగా పేరుంది. రెడ్లు పెద్ద ఎత్తున రాజకీయ ప్రాబల్యం కలిగిన జిల్లాగా నెల్లూరుకు చెబుతారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 2019లో 10కి 10 స్వీప్ చేసి వైసీపీ శబాష్ అనిపించుకుంది. అయితే గిర్రున 5 ఏళ్ల కాలం తిరిగేసరికి టీడీపీ కూటమి అదే ఫీట్ ని రివర్స్ లో చేసి వైసీపీకి భారీ షాక్ ఇచ్చేసింది. ఫలితంగా వైసీపీకి ఒకరంటే ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. బలమైన నేతలు అంతా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. ఈ పరిణామాలతో వైసీపీ మొదటి నుంచి కూడదీసుకునే పనిలోనే ఉందని అంటున్నారు. కూటమి తన జోరును ఎక్కడ తగ్గించడం లేదు. ప్రత్యేకించి టీడీపీ అయితే 2024లో దక్కిన విజయాన్ని ఆ రాజకీయ పట్టుని శాశ్వతం చేసుకోవాలని చూస్తుంది. దానికోసం భారీ ఎత్తున వ్యూహ రచన కూడా చేస్తుంది. నెల్లూరు జిల్లాలో అంగబలం అర్ధబలం దండిగా ఉన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టీడీపీ భారీ గిఫ్ట్ ఇవ్వబోతుందని ప్రచారం మధ్య సాగుతుంది. ఆయన 2018 నుంచి 2024 దాకా రాజ్యసభ మెంబర్ గా వైసీపీలో పనిచేశారు. వైసీపీని నెల్లూరు జిల్లాలో అన్ని విధాలుగా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయనకు 2024 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి వైసీపీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో టీడీపీ వైపు వచ్చారని ప్రచారం సాగింది. టీడీపీ ఆయనను సాదరంగా ఆహ్వానించి హక్కున చేర్చుకుని ఆయనకు ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డికి కూడా టికెట్ ఇచ్చింది. దాంతో మొత్తం నెల్లూరు జిల్లా టీడీపీ కూటమికి దక్కిందని చెప్పొచ్చు. నెల్లూరు జిల్లాలో అంగబలం అర్ధబలం దండిగా ఉన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ భారీ గిఫ్ట్ ఇవ్వబోతుంది అని ప్రచారం మధ్య సాగింది. ఆయన 2018 నుంచి 2024 దాకా రాజ్యసభ మెంబర్ గా వైసీపీలోనే పనిచేశారు. వైసీపీని నెల్లూరు జిల్లాలో అన్ని విధాలుగా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయనకు 2024 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి వైసీపీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో టీడీపీ వైపు వచ్చారనే ప్రచారం సాగింది. టీడీపీ ఆయనను సాదరంగా ఆహ్వానించి హక్కున చేర్చుకుని ఆయనకు ఆయన సతీమణికి ప్రశాంతి రెడ్డికి కూడా టికెట్లు ఇచ్చింది. దాంతో మొత్తం నెల్లూరు జిల్లా టీడీపీ కూటమికి చిక్కింది. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో పదవి దక్కుతుందని ప్రచారం ఊపందుకుంది. ఆయనకు సామాజిక పరంగానే కాదు, రాజకీయంగా ప్రాంతీయ సమీకరణల దృష్ట్యా ఈ పదవిని ఇవ్వడం సముచితం అని పార్టీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. గ్రేటర్ రాయలసీమలో భాగంగా ఉన్న నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డికి కేంద్ర మంత్రి పదవిని ఇస్తే కనుక ఆ ప్రభావం ఖచ్చితంగా రాయలసీమ మీద కూడా పడుతుందని వచ్చే ఎన్నికల్లో వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాజకీయాలలో రాయలసీమలో సైతం కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు ఇది ఉపకరిస్తుంది అని కూడా టీడీపీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నారు. గత ఎన్నికల్లోని పార్టీని వీడిన వారిని వెనక్కి రప్పించే ప్రయత్నంలో వైసీపీ అధినాయకత్వం ఉంది అని ప్రచారం సాగుతుంది. ఇక వేమిరెడ్డి మీద కూడా వైసీపీ ఫోకస్ పెట్టింది అని కూడా అంటున్నారు. ఆయన విలువ ఏమిటి అనేది వైసీపీకి 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తెలిసిందా అని అంటున్నారు. అయితే టీడీపీలో వేమిరెడ్డికి గౌరవం దక్కుతుంది. అంతేకాదు ఆయన అనుకున్నది చేసే పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. ఇప్పుడు ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కితే కనుక వైసీపీకి రాజకీయంగా మరింత దెబ్బ పడే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అంగబలం అర్ధబలంతో పాటు కేంద్ర మంత్రిగా బలం కూడా తోడైతే నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ రెక్కలు జోరందుకోకుండా బ్రేకులు పడతాయని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది వేచి చూడాల్సి ఉంది.